గుడ్ మార్నింగ్ వైటీ ఫ్యామిలీ. ఈరోజు ఉదయం మా నాన్నను జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న కవిత, తనికెళ్ళభరణ్ గారు రాసిన కవిత. తనికెళ్ళభరణ్ గారి ద్వారా అందరి మనల్ని పొందిన నాన్న గురించిన కవిత. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు మోస్తాడు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతమంతా ఇంటికి ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలి అంటే అది కొనిపెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు మోస్తూ, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. ఇద్దరూ సమానమే అయిన పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు. అమ్మకి బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్నకు మాత్రం దండం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు. అమ్మకి అన్నో ఇన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో వెనుకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి, ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా నాన్న చాలా వెనుకబడ్డాడు. నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన ఇలా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడిపోవడానికి కారణం. నాన్న ఎందుకో వెనుకబడ్డాడు.